గురుగారు నమస్కారం అమ్మ అండి. శుభం. గురుగారు అన్ని ధర్మాలలో కల్లా గొప్పది మన హిందూ సనాతన ధర్మం అంటారు. అసలు సనాతన ధర్మం అంటే ఉద్దేశ్యం ఏంటి? సనాతన ధర్మం యొక్క ఉద్దేశ్యం? సనాతన ధర్మం అంటే హ్మ్. ప్రతి యుగంలో హ్మ్. ప్రతి మానవుడు హ్మ్. ఆచరించి అవలంబించి హ్మ్. ధర్మాన్ని, సత్యాన్ని, హ్మ్. మానవత్వాన్ని హ్మ్. కాపాడడానికి హ్మ్. వీలుగా అనువైన హ్మ్. ధర్మమే సనాతన ధర్మం. పాటించాలి కూడా. ఓకే. అది మంచిగా చేయరా అబ్బాయి అంటే చేయాలి. హ్మ్. నీకు మంచి జరుగుతుంది. హ్మ్. చెప్పింది చెప్పినట్టుగా అదొక మహా జ్ఞానము. హ్మ్. జ్ఞానంతో కూడినటువంటి హ్మ్. ప్రజలకి అవసరమైనటువంటి హ్మ్. వారి జీవితాల్ని సుఖమయం చేయడం కోసమే ఉండేటువంటిది హ్మ్. భగవంతుడు హ్మ్. టైంలోంచి కూడా మనం వినేటువంటిది ధర్మము. ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మం మనల్ని మనల్ని కాపాడుతుంది. కాపాడుతుంది. అది అందరికీ తెలుసు. హ్మ్. సనాతన ధర్మం అంటే ప్రతి హ్మ్. దీంట్లో హ్మ్. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది. హ్మ్. చెప్పా ఇందాకే 200 కోట్లు, 1-2 తక్కువ హ్మ్. టైం వరకు ఇది ఈ క్రియేషన్ హ్మ్. నడుస్తోంది, క్రియేట్ అయింది. హ్మ్. సరే కలియుగం 4,32,000 సంవత్సరాలు, అందులో 5,126 అయింది. ఇప్పుడు హ్మ్. ఇంకా అంతుంది. హ్మ్. ఇంతవరకు కూడా ధర్మాన్ని హ్మ్. ఎవరైతే మనం ఆచరిస్తామో, హ్మ్. ధర్మాన్ని మనం హ్మ్. ప్రవర్తిస్తామో ధర్మంగా, హ్మ్. అప్పుడు సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. హ్మ్. సస్యశ్యామలమే కాకుండా హ్మ్. ప్రతి హృదయంలో హ్మ్. మంచి వృక్షంలాగా హ్మ్. అది హ్మ్. రూపు తీసుకొని హ్మ్. పళ్ళు ఫలాలు ఈ యొక్క మానవాళికి ఇస్తాయి. హ్మ్. ధర్మాన్ని మనం ఆచరించాలి. హ్మ్. అది మనం సనాతనం అంటే ఎప్పుడు హ్మ్. సనాతనం అంటే ఎప్పుడు ఆది నుండి వచ్చేటువంటిది, హ్మ్. ఆదిగా ఉండేటువంటి ఉన్నటువంటి హ్మ్. పాటించదగినటువంటిది. హ్మ్. ఆ ప్రబోధాలు అవన్నీ కూడా పూర్వీకులు మనకి హ్మ్. అంది ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క ధర్మం, హ్మ్. సనాతన ధర్మం, సనాతన రూపం, హ్మ్. దైవ రూపాలే హ్మ్. వాటికి. అంటే అది ఫాలో అవుతే మనం అన్నీ సుఖమయంగా హ్మ్. ఉంటుంది. అంటే గురుగారు ఈ సనాతన ధర్మంలో చాలా ఆచారాలు, రూల్స్, అంటే రెగ్యులేషన్స్ రూల్స్ అంటారు. రెగ్యులేషన్స్ అంటే మంచికి అబద్ధాలు ఆడకూడదు, హ్మ్. హ్మ్. మంచిగా జీవించాలి, హ్మ్. ఇతరులకి సహాయం చేయాలి, హ్మ్. ఇతరుల్ని ఇబ్బంది పెట్టద్దు, హ్మ్. సంఘ సేవ, సమాజ సేవ, హ్మ్. మనుష్య సేవ, హ్మ్. దానికి కులాలకు అతీతంగా, ఓకే. మతాలకు అతీతంగా హ్మ్. మనం అందరూ హ్మ్. సోదర భావంతో, హ్మ్. న్యాయంతో, ధర్మంతో హ్మ్. మనం హ్మ్. మెలిగిన నాడు హ్మ్. ప్రపంచమంతా సుఖమయమే. అవును. యుద్ధాలు ఉండవు, అవును. భేదభావాలు ఉండవు, హ్మ్. ఏముండవు. అందుకోసమే 1960s ఆ టైంలో నేను ఓ 3 లైన్లు రాశాను. ఓకే. నేను రైటర్ని కాదు, నా భావం చెప్పాను. హ్మ్. కులాతీతాయన మహా, హ్మ్. కులాలకు అతీతంగా, ఓకే. మతాతీతాయన మహా, మతాలకు అతీతంగా హ్మ్. మనం బ్రతకాలి, హ్మ్. ఈ సంఘంలో జీవించాలి, కలిసిమెలిసి హ్మ్. అందరినీ ప్రేమించాలి, హ్మ్. అందరితో సమైక్యంగా, హ్మ్. సమతుల్యంగా హ్మ్. ఉండి, భేదభావాలు లేకుండా హ్మ్. ప్రేమను పంచుకొని, హ్మ్. ప్రేమని అందరి హృదయాల్లో పెంచి హ్మ్. అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిది దాని అర్థం. ఓకే. అంటే గురువుగారు, ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళలో చూసినట్లయినా, ముస్లిమ్స్ వాళ్ళలో చూసినట్లయినా మన దేవాలయాలకి వాళ్ళు అలో చెయ్యరు. వన్స్ వాళ్ళ దాంట్లో మనము కన్వర్ట్ అయితే. మరి అలా మన హిందూ సాంప్రదాయంలో కూడా ఉందా? అంటే మన హిందూ సాంప్రదాయంలో ప్రతి వాళ్ళు రావచ్చు, హ్మ్. ప్రతి వాళ్ళు హ్మ్. దేవుడికి దండం పెట్టుకోవచ్చు. హ్మ్. ఎవరు ఏ రూల్స్ పెట్టుకున్నా హ్మ్. అది వాళ్ళ ఇష్టం, హ్మ్. మనం కాదనలేం. హ్మ్. అంటే వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి కొన్ని అలవాట్లు, కొన్ని ఇవి హ్మ్. పాటిస్తున్నారు. హ్మ్. వాళ్ళకది కరెక్ట్. హ్మ్. మనం కూడా గౌరవిద్దాం. హ్మ్. అంటే ఖురాన్‌లో ఉంది, బైబిల్‌లో ఉంది, ఉండని ఇప్పుడు రాకూడదు లేవని అంటారు. అనడానికి కాదు తల్లి. హ్మ్. వాళ్ళని మనం ఎందుకు గౌరవించాలంటే హ్మ్. వాళ్ళల్లో వాళ్ళకి ఆ ఉద్దేశంతో బ్రతుకుతున్నారు. హ్మ్. బ్రతుకుతున్నప్పుడు తోటి మానవులుగా గౌరవిద్దాం. హ్మ్. తప్పులేదు. వాళ్ళు ఏది ఇష్టమైతే అది చేసుకోమనండి. హ్మ్. మనకేది ఇష్టమైతే మనం చేసుకోవచ్చు. ఇక్కడ సర్వ స్వతంత్రత, మానవ అభిప్రాయాలు. అవును. తప్పులేదు. ఇప్పుడు మనతో ప్రేమగా ఉండే హ్మ్. ముస్లిం సోదరులు లేరా? ఉన్నారు. ఉన్నారు. క్రిస్టియన్ సోదరులు లేరా? ఉన్నారు. మనమంతా మానవులమే. ముఖ్యంగా అది మర్చిపోకూడదు. అవును. భాష వేరైనా, ప్రాంతాలు వేరైనా, హ్మ్. వి ఆర్ హ్యూమన్. యెస్. ఏ ప్రాంతమైనా సరే. అందరికి అమెరికాలో అలా ఉన్న ఉండాలి వాళ్ళు కదా! కూడా అమెరికన్స్ అంటారు. వాళ్ళు కూడా మానవులే. హ్మ్. తెలుపు, నలుపు, పొట్టిలా ఉండొచ్చు. అంతే. కానీ మనస్సు ఒకటే. హ్మ్. మంచి ఆలోచనలు ఫీడ్ చేస్తే మంచి అవుతాయి. హ్మ్.
అందుకని మానవులందరినీ గౌరవిద్దాం, వాళ్ళ ఆచార వ్యవహారాలని గౌరవిద్దాం, వాళ్ళ దేవుళ్ళని కొలిసే విధానాల్ని కూడా గౌరవిద్దాం. ఎందుకు? మనలో భేదభావం వద్దు కాబట్టి. నీకేది నచ్చితే అది తినయ్యా, ఇన్ని పెట్టాం ప్లేట్లో, పప్పు తింటావా తిను, సాంబార్ తింటావా తిను, మజ్జిగ తింటావా తిను, మాంసం తింటావా తిను, నీ ఇష్టం. అది తింటే ఏమవుతుంది అనేది నీకు తెలుసు కదా. అందుకని ఎవరి ఇష్టాన్ని, ఎవరి నిర్ణయాలు వాళ్ళని గౌరవిద్దాం. అందరూ మనకు కావాలి. సంఘంలో అందరూ సమైక్యంగా ఉండాలి. వారు అలా పూజ చేస్తారు, ఓకే, మంచిదే, తప్పు లేదు. ఎవరిని పూజ చేసినా, కొండదేవర్లు ఉన్నారు ట్రైబల్స్, వాళ్ళు అహోబా అనేటువంటి సూర్యుని పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు ట్రైబల్స్, కొండ ప్రాంతాల్లో బ్రతికేవారు ట్రైబల్స్. అంటే తప్పు లేదు, వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మనం గౌరవిద్దాం. అంటే సూర్యుడు లేకపోతే ప్రపంచమే లేదనే విషయం అందరికీ తెలుసు. ఉదయం రాకపోతే చీకట్లో బతకలేం కదా. సన్ రైజ్ మస్ట్. ఆ ఉద్దేశంతో ట్రైబల్స్ వాళ్ళు ఒకప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళు, కొండ ప్రాంతాల్లో వాళ్ళే భగవంతుడు అనుకున్నారు. వాళ్ళకి మన ఈ 9 అవతారాలు తెలియదు. రాముడు, కృష్ణుడు పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళ భాష వేరు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళు తినే ఆహారం వేరు. వేటాడతారు, జంతువుల్ని చంపు తింటారు, పళ్ళు పొలాలు తింటారు కదా. మనం ఈ సభ్య సమాజంలో మనకి వేటాలు, ఆడ్డాలు ఇవన్నీ తెలియదు. ఏదో వండి పెడితే తినడం, హోటల్కి వెళ్ళడం, ఇవేవో ఉంటాయి. టైం ఇక్కడ ఈ జనరేషన్, ఈ యొక్క జీవన విధానం వేరు. ఇక్కడ కంప్యూటర్స్ అవి ఇవి ఉద్యోగాలు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు తెలీదు. ఆ ఉద్యోగాలు వేరు. అంటే మనం గౌరవించాలి, ప్రతి వృత్తిని గౌరవించాలనే ఉద్దేశం చెప్తున్నాను. అంటే ఎవరిది వాళ్ళు ఆచరించినా పర్లేదు, కానీ మన ధర్మంలో మాత్రం అలా అయితే లేదు. మన ధర్మంలో అందరినీ ప్రేమిస్తాం, మానవుడనే ప్రతివాడిని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. అది మనలో ఉండే సంస్కారం. మనలో మానవులు, తోటి మానవుల్ని ప్రేమించే సద్బుద్ధి, సద్భావం, సద్గుణాలు. మనం ఎవరిని వేరు చేయడం లేదు ఇక్కడ. యు ఆర్ సపరేట్ అనడం లేదు. వీఆర్ ఆల్ వన్. సరే, నువ్వు ఏదో పాటిస్తున్నావు, పాటించుకో, మేము గౌరవిస్తాం. మీ ఆచార వ్యవహారాలను మేము గౌరవిస్తాం, మిమ్మల్ని ప్రేమిస్తాం అని అంటాం అన్నమాట. అంతే, వెరీ సింపుల్గా చెప్పాను. అంతే. అమ్మ, శుభం. ధన్యవాదాలు.